హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు లావణ్య కిచెన్ అండ్ ఐడియాస్. ఈరోజు మీకు బియ్యం పిండి అప్పడాలు చూపిస్తున్నానండి. ఎండతోటి పని లేదు, రెండో మడిచి పని లేదు. ఒక్కరే ఎన్నైనా పెట్టుకోవచ్చండి చాలా ఈజీగా. ఇంట్లోనే నీడలో ఆరబెట్టుకునే వడియాలండి అప్పడాలు. చాలా ఈజీగా ఉంటుందండి. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. ఎవరి హెల్ప్ అవసరం లేదండి, మనం ఒక్కడమే పెట్టేసుకోవచ్చు. ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఒక గిన్నెలోకి 2 కప్పులు వాటర్ తీసుకుంటున్నాను. 2 కప్పుల వాటర్ బాగా మరగబెట్టుకోవాలన్నమాట. ఇందులోకి తగినంత సాల్టు, మనం తీసుకున్న పిండికి సరిపడా సాల్టు, కొంచెం సోడా ఉప్పు, 1 స్పూను మిరియాల పొడి వేసి నీళ్ళు బాగా తెరలనివ్వాలి. ఇప్పుడు 2 కప్పుల నీళ్ళకి 2 కప్పుల బియ్యం పిండి వేసుకోవాలి. 2 కప్పుల బియ్యం పిండి కరెక్ట్గా సరిపోతుందన్నమాట. ఈ పిండిని బాగా ఈ నీళ్ళల్లో ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని నీళ్ళలో కలిసేటట్టు కలుపుకోవాలన్నమాట. పిండి వేసిన తర్వాత ఉడికే పని లేదు. ఇలా కలుపుకున్న పిండిని ఒక ప్లేట్లో తీసుకొని చల్లార్చుకోవాలి. మరీ పూర్తిగా చల్లారకుండా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే బాగా చేతితోటి ముద్దలాగా చేసుకోవాలి. బాగా మద్దన చేయాలన్నమాట పిండి. ఇలా బాగా ముద్దలాగా చేసిన పిండిని తీసుకొని ఇప్పుడు ఈ పిండిని మనం ఆవిరికి ఉడకబెట్టుకోవాలన్నమాట. ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని పైన చిల్లులు గిన్నె పెట్టి ఈ మనం కలుపుకున్న ముద్దని ఈ ఆవిరికి ఉడికించుకోవాలి. ఈ ముద్దల్లో పెట్టి మూత పెట్టేసి 15 నిమిషాలు కనుక మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుంటే ఉడికిపోయిద్ది అన్నమాట. ఇలా ఆవిరికి ఉడికించుకున్నందువలన బంధన వచ్చిద్ది అనమాట. అప్పుడు నీకు బాగా నీట్గా వస్తాయి అన్నమాట అప్పడాలు. ఈ పిండిని ఒక ప్లేట్లో తీసుకొని ఇప్పుడు ఈ పిండి చల్లారాలన్నమాట. మనం చెయ్యి పట్టుకోవాలి కాదు కాబట్టి స్పూన్ తీసుకొని కొంచెం విడదీసుకోవాలి పిండిని. ఇలా విడదీసుకొని కొంచెం ఆరిన తర్వాత మన చెయ్యి పట్టే అంత వేడి మీద మళ్ళీ పిండిని కలుపుకోవాలి. కొంచెం చేతికి ఆయిల్ రాసుకుంటే చేతికి కరుసుకోకుండా ఉంటుంది. మనం ఎంత సాఫ్ట్గా మద్దన చేస్తాం పిండిని అంత నీట్గా వస్తాయి అన్నమాట అప్పడాలు. పిండి బాగా సాఫ్ట్గా చేయాలి, మెత్తగా చేసేసేయాలి. ఇలా చేసుకున్న పిండిని చూడండి ఇలా మెత్తగా కోవాలాగా వచ్చేసేయాలన్నమాట. ఇలా రావాలి పిండి. ఇప్పుడు ఒక పొడి క్లాత్ తీసుకోవాలి. ఈ పిండిని మనం ఏ సైజులో మనకు అప్పడాలు కావాలనుకుంటున్నామో ఆ సైజు ఉండలు చేసుకోవాలి. చాలా ఈజీ అండి చేసుకోవటం. ఇలా ఉండలు చేసి పక్కన పెట్టుకొని ఒక పూరీ ప్రెస్ తీసుకోవాలి. ఒక్కసారి ఆయిల్ అప్లై చేస్తే చాలండి. పూరీ ప్రెస్కి కవర్లు 2 పెట్టేసి ఆయిల్ కొంచెం అప్లై చేసేసి ఒకసారి చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. తర్వాత కరుసుకోవు. ఇలా మనం చేసుకున్న ముద్దల్ని ఇలా పలసగా ఒత్తుకోవాలన్నమాట. మనకి ఎంత పలసగా వస్తాయో అంత పలసగా ఒత్తుకోవాలి. చూడండి నేనైతే ఈ పలసను ఒత్తేసాను. చాలా ఈజీ కదండి చేసుకోవటం. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఇలా మన అప్పడాలన్నీ ఇలా ఒత్తేసుకొని ఆరబెట్టుకోవాలన్నమాట. ఫ్యాన్ కింద ఆరబెట్టుకుంటే ఒకరోజు పొద్దున్న పెట్టుకుంటే సాయంత్రానికి ఆరిపోతాయి. మధ్య మధ్యలో ఇలా తిప్పేసుకోవాలి. 2 సార్లు 3 సార్లు అటు ఇటు తిప్పుకోవాలన్నమాట. అదే ఫ్యాన్ లేకపోతే ఈరోజు ఉదయం పెట్టి రేపు ఉదయానికి ఆరిపోతాయి అన్నమాట. ఫ్యాన్ కనుకుంటే సాయంత్రానికి ఆరిపోతాయి. చూడండి ఆరిపోయినాయి. ఇవన్నీ ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇప్పుడు వీటిని వేయించి చూద్దామండి ఎలా వస్తాయో. చూడండి ఊరకు ఎండిపోయింది. నేనైతే ఫ్యాన్ లేకుండా ఆరబెట్టాను. పొద్దున పెడితే మరుసనాడు పొద్దున కల్లా ఎండిపోయినాయి అన్నమాట. ఇప్పుడు ఆయిల్ తీసుకొని వేడెక్కిన తర్వాత ఈ అప్పడాలను వేయించుకుందాం.
ఆయిల్లో వేయంగానే రౌండ్ వచ్చేస్తాయి అన్నమాట. ఆరేటప్పటికి వంగిపోతాయి కదా, ఇప్పుడు ఆయిల్లో వేయంగానే రౌండ్ వచ్చేస్తాయి. ఇలా వేయించుకోవటమేనండి. మనం ఇంకా వీటిలో ఏదైనా యాడ్ చేసుకోవాలనుకుంటే ఈ వాము కానీ, పచ్చిమిర్చి పేస్టు, అల్లం పేస్టు ఇవన్నీ ఎవరెవరి ఇష్టం వాళ్ళు వేసుకోవచ్చు అన్నమాట. మీకు నచ్చినవి వేసేసుకోవచ్చు. వాము కానీ, జీలకర్ర కానీ. నేనైతే మిరియాల పిండి ఒక్కటే వేసాను. అయిపోయినాయండి. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చినాయో. చూడండి కొంచెం సోడా ఉప్పు వేసాను కాబట్టి ఇంకా బాగా పొంగినాయి అన్నమాట. చాలా బాగుంటాయండి. మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.